హోలీ అంటే మనం రంగులు చల్లుకుంటాం, సరదాగా ఎంజాయ్ చేస్తాం. కానీ అక్కడ హోలీ అంటే ఒళ్ళు హూనం చేసుకోవాల్సిందే, రక్తాలు కారేలా కొట్టుకోవాల్సిందే, తలలు పగిలేలా తన్నుకోవాల్సిందే. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకీ ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చూడండి. హోలీ రోజు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు జనం. కానీ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సాలో మాత్రం సీన్ రివర్స్. హోలీ రోజు ఇక్కడి ప్రాంతం రణరంగంగా మారిపోతుంది. యుద్ధానికి ఈ ప్రాంతం వేదిక. ఇక్కడ హోలీ అంటే కొట్టుకోవడమే. మరి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా గ్రామంలోని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇదే సీన్. ముఖాలు వీపులు పగిలేలా కొట్టుకుంటారు. ఇలా కొట్టుకోవడానికి గ్రామంలో ప్లేస్ సిద్ధంగా ఉంటుంది. గ్రామంలోని హనుమాన్ టెంపుల్ దగ్గరకు గ్రామస్తులంతా చేరుకుని 2 వర్గాలుగా విడిపోతారు. ఈ గ్రూపుల మధ్యలో తాడు కడతారు. ఇలా కట్టిన తర్వాత ఒకరిపై ఒకరు పడి కొట్టుకుంటారు. ఇదేదో పగలు ప్రతీకారాలతో కొట్టుకుంటున్నారనుకుంటే పొరపాటే. ఇది తమ ఆచారం అంటున్నారు గ్రామస్తులు. ఆనవాయితీగా వస్తున్న దాన్ని అమలు చేస్తున్నామంటున్నారు. హోలీ రోజు ఇలా కొట్టుకుంటామని, ఆ తర్వాత అంతా కలిసిమెలిసి ఉంటామంటున్నారు గ్రామస్తులు. దాదాపు 100 సంవత్సరాల నుంచి మా తాతల ముత్తాతల నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తున్నది. ఈ గుద్దులపిడి అనేది ఒక స్నేహభావంతో జరుపుకునే పండుగ. ఈ గుద్దులపిడి అనేది ఒక తాడు కట్టి, ఆ తాడుకు ఇరువైపులా మా హున్సా గ్రామంలోని ప్రతి ఇంటికి ఒక్కొక్కళ్ళు ఈ ఆటలో పాల్గొని గుద్దుల పిడిని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆట ఆడకపోతే మన ఊరికి అరిష్టం జరిగింది. ఈ పంటలు బాగా వండాయి, అలాగే మన ఆరోగ్యాలు కూడా బాగుండాయి. కాబట్టి ఈ ఆట ప్రతి సంవత్సరము మనము ఒక 10 నిమిషాలు అదే కాదు, ఈ గుద్దులాట బిడిని మనము ఒక స్నేహభావంతో ఆడటం జరుగుతుంది. హోలీ రోజు కొట్టుకోవటం వెనుక చరిత్ర ఉందంటున్నారు గ్రామస్తులు. పూర్వం హున్సా గ్రామం మహారాష్ట్రలో ఉండేదని, ఇక్కడ జరిగే పిడిగుద్దులాట మహారాష్ట్రలోని సగ్రోలీలో నిర్వహించేవారని చెబుతున్నారు. పూర్వీకుల ఒప్పందాల ప్రకారం ఈ ఆటను కొనసాగిస్తున్నామంటున్నారు. హోలీ పండగ వచ్చిందంటే మరి హున్సా గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. మరి హోలీ రోజు మేము చిన్న పెద్ద పిల్ల పాపలతోని అందరితోని మరి పొద్దున మరి రంగులాట ఆడిన తర్వాత మధ్యాహ్నానికి వెళ్ళి కుస్తులాడి సాయంత్రానికి వెళ్ళి 5-5:30 గంటల ప్రాంతంలో మరి చిన్న పెద్ద అనే తేడా లేకుండా పిడిగుద్దులాట అనేది ఆట నిర్వహిస్తాం. ఇది అందరూ కుల మత భేదాలు లేకుండా, తారతమ్య భేదాలు లేకుండా అందరం కలిసి మేము అక్కడ మరి గ్రామ పంచాయతీ ముందుకు వచ్చి కొట్టుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎటువంటి అరిష్టము ఇటువంటి ఏం జరగలేదు. మేమంతా గ్రామ ప్రజలు కూడా మంచి కలిసి మెలిసి ఉంటాము. మాకు కూడా పంటలు మంచిగా సమృద్ధిగా పండుతున్నాయి. వాటర్ సోర్స్ మంచిగా ఉంది మాకు. అందుకోసమే ఇదే నమ్మకంతో మేము ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుపుకుంటూ ఉంటాము. ఈ ఆటను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలి వస్తారు. ఆనవాయితీగా ఈ ఆట వస్తూ ఉండటంతో పోలీసులు షరతులతో అనుమతిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.